గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. మనము మన ఇతిహాసాలు పురాణాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో మనం రామాయణాన్నే ఎందుకు చదవాలి? రామాయణం చదివితే మనకి ఏ ఏ విషయాలలో జ్ఞానం కలుగుతుంది? సన్మార్గంలో వెళ్ళడానికి రామాయణం చాలా దోహదం చేస్తుంది అనేది మనం ఈ సమాచారంతో తెలుసుకుందాం. రామాయణాన్ని ఎందుకు చదవాలి? రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. ఈ కథ మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగదు. రామాయణ గాథ జీవిత పార్శ్వాలను ఎన్నింటినో తట్టుతుంది. రామాయణంలో అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల దాంపత్య బంధం, గురుభక్తి, గురువులకు శిష్యులపై ప్రేమ, స్నేహబంధం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతిపై ప్రేమ వంటి జీవిత ఘట్టాలు మనకు రామాయణంలో ఎన్నో కనబడతాయి. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమమైన ధర్మాలను ఆచరిస్తే మనిషి ఎలా మనిషిగా ఎదగగలడో మనకు రామాయణం నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని ఇస్తుంది. రాముడు రామాయణంలో నాయకుడు. రాముడు మూర్తీభవించిన ధర్మము. ఇతడు సత్య పరాక్రమముడు. రాముని వంటి ఆదర్శ పురుషుడు, రామాయణం వంటి ఆదర్శ కావ్యము నా భూతో నా భవిష్యతి. రామాయణం ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం. రామాయణం ముందు తరాల వారికి స్ఫూర్తినిస్తుంది. అందుకే మనం రామాయణాన్ని తప్పక చదవాలి. రామాయణాన్ని ఎందుకు చదవాలి అనే దానికి ఇది సరి అయిన వివరణ. ఇది చక్కగా ఉపయోగించుకొని 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారని కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్.